తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్‌లపై చేసిన ప్రకటనతో ఉమ్మడి జిల్లాల్లో పరుగులు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్‌లపై చేసిన ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో పరుగులు మొదలయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న 2,00,000 కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో చాలా కాలంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేస్తే వెంటనే పెన్షన్ మంజూరవుతుందనే భావనతో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల వద్ద జనాలు భారీగా గుమిగూడుతున్నారు. కొత్త దరఖాస్తులకు అవసరమైన ధృవపత్రాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండడంతో అవి వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. దరఖాస్తు ఆలస్యమైతే పెన్షన్ మిస్ అవుతుందేమో అనే ఆందోళనతో చాలామంది ముందుగానే పత్రాలు సిద్ధం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ల కోటా పూర్తయ్యేలోపు తమ పేర్లు నమోదు కావాలనే ఆతృత కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు మధ్యవర్తులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దరఖాస్తుల విషయంలో సాయం చేస్తామంటూ కమిషనర్లపై చర్చలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆసరా పెన్షన్ల కోసం మీ సేవలో ఆప్షన్ ఉండేదని, ప్రస్తుతం అది అందుబాటులో లేదని ప్రజలు చెబుతున్నారు. కొత్త దరఖాస్తులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే స్వీకరిస్తారని ప్రచారం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా అర్హత ధృవీకరణ తీసుకున్న దరఖాస్తుల్ని పై స్థాయి అధికారులు పరిశీలనకు పంపిస్తారనే సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. 4 ఏళ్లుగా పెన్షన్ కోసం నిరీక్షణ. జిల్లాలో వేలాది మంది అర్హులు గత 4 ఏళ్లుగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్ల పంపిణీ జరగలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరణ సంబంధించిన ఆన్‌లైన్ వ్యవస్థ కూడా నిలిపివేయడంతో ప్రజలకు దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే పరిమిత స్థాయిలో పెన్షన్లు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడేమో జూన్ 2న కొత్తగా 2,00,000 పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హులైన వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు పెన్షన్ల దరఖాస్తులు, అర్హతలు లేదా ఎంపిక ప్రక్రియపై అధికారిక మార్గదర్శకాలు జిల్లా స్థాయికి అందలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం పెన్షన్‌కు సంబంధించిన పోస్టులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఏ పెన్షన్‌కు ఏ ధృవపత్రాలు అవసరం, ఎవరు అర్హులు వంటి వివరాలతో ప్రచారం సాగుతుంది. ఈ పోస్టులకు అధికారిక సమాచారంగా నమ్మిన ప్రజలు ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు బారులు తీరుతున్నారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్ భరోసా. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, వితంతువులు, అంగవైకల్యం కలిగిన వారికి ప్రభుత్వం పెన్షన్ ముఖ్యమైన జీవనాధారంగా మారింది. చాలా కుటుంబాల్లో వృద్ధులను, వికలాంగులను భారంగా భావించే పరిస్థితులు ఇంకా ఉన్నాయని సామాజిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అందించే నెలవారీ పెన్షన్ వారికి ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా కుటుంబంలో గౌరవాన్ని తీసుకువస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. పెన్షన్ ఉంటేనే బతుకుకు ధైర్యం అని పలువురు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు చెబుతున్నారు. అనాధికారిక అంచనాల ప్రకారం జిల్లాలో కొత్తగా పెన్షన్‌కు అర్హులైన వారు 50,000 మందికి పైగా ఉండవచ్చని సమాచారం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.